గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం గాదిల వెంకట్రామపురం వాస్తవ్యులు కీర్తిశేషులు పెద్దలు పల్లా పెద్ద సుబ్బరాయుడు 4వ వర్ధంతి సందర్భంగా మహా అద్భుత అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్న వారు వారి ధర్మపత్ని శ్రీమతి శ్రీ పల్లా గిరిజారాయుడు, ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్ ప్రముఖ లాయర్, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు వృద్ధులకు, దివ్యాంగులకు, బాల బాలికలకు అద్భుత అన్నదాన కార్యక్రమం. అనేక రకాల రుచికరమైన భోజనాలతో, అనేక రకాల స్వీట్లతో, అనేక రకాల కూరలతో మహా అద్భుత అన్నదాన కార్యక్రమం. పల్లా పెద్ద సుబ్బరాయుడు 4వ వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని శ్రీమతి శ్రీ పల్లా గిరిజారాయుడు, ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్ ప్రముఖ లాయర్, వారితో పాటు వారి కుమారులు పద్మకిషోర్ శ్రీమతి కృష్ణవేణి, 2వ కుమారుడు కిరణ్ కుమార్, వారి ధర్మపత్ని నాగమణి, 3వ కుమారుడు అనిల్ కుమార్, వారి ధర్మపత్ని ప్రజ్ఞ, మరికొందరు ముఖ్యులు నారాయణ, శైలజ, వెంకట సుబ్బయ్య, పద్మజ, ఓబయ్య, మణెమ్మ. ఓబులవారిపల్లి మండలం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు అద్భుత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పల్లా పెద్ద సుబ్బరాయుడు ఏ లోకములున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ధన్యవాదాల ద్వారా తెలియజేస్తున్నారు. గౌరవనీయులు కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గాదిల వెంకట్రామపురం వాస్తవ్యులు కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పల్లా పెద్ద సుబ్బరాయుడు 4వ వర్ధంతి సందర్భంగా వారి ధర్మపత్ని పల్లా గిరిజారాయుడు, ప్రముఖ ఉమ్మడి హైకోర్టు లాయర్, వారి కుమారులు పద్మకిషోర్, కోడలు కృష్ణవేణి, 2వ కుమారుడు కిరణ్ కుమార్, 2వ కోడలు నాగమణి, 3వ కుమారుడు అనిల్ కుమార్, 3వ కోడలు ప్రజ్ఞ, మరికొందరు ముఖ్యులు వెంకట సుబ్బయ్య, పద్మజ, ఓబయ్య, మణెమ్మ. జీవన జ్యోతి ఆనంద నిలయమునందు నారాయణ, శైలజతో పాటు ప్రత్యేకంగా ఆశ్రమమును సందర్శించి వృద్ధులకు, దివ్యాంగులకు, బాలబాలికలకు అద్భుత అన్నదాన కార్యక్రమం. అనేక రకాల స్వీట్లతో, అనేక రకాల భోజనాలతో నేడు అద్భుత అన్నదాన కార్యక్రమం. మహోత్తరమైన గొప్ప పండగ వాతావరణం. గౌరవనీయులు పెద్దలు
కీర్తిశేషులు పల్లా పెద్ద సుబ్రాయుడు 4వ వర్ధంతి సందర్భంగా ఈవేళ అద్భుత అన్నదాన కార్యక్రమం కొనసాగింది. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు జరిపించదలసిన వారు వారం రోజుల ముందుగా జీవన జ్యోతి ఆనంద నిలయం ఆశ్రమంను సందర్శించి నమోదు చేసుకోవలసిందిగా ప్రత్యేక ధన్యవాదాల ద్వారా కృతజ్ఞతల ద్వారా తెలియజేస్తున్నాను.